అని చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్లు పెట్టేశారు. ఇంట్లో వాడు బయటికి రావడానికి వెళ్ళలేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్లు పెట్టేశారు. ఇంట్లో వాడు బయటికి రావడానికి వెళ్ళలేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీసు యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్లు పెట్టేశారు. ఇంట్లో వాడు బయటికి రావడానికి వెళ్ళలేదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఊపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని.